వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసయ. మరి ఈరోజు గాజువాక నియోజకవర్గంలోనే సాక్షాత్ ఉత్తర ద్వారా నిలిచిన స్వామి వైకుంఠ వెంకటేశ్వర స్వామి గాజువాక బానోజీ తోట వ్యాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసినటువంటి వైకుంఠ వెంకటేశ్వర స్వామి రెండో వార్షికోత్సవం అంగరంగ వైభవంగా తొలి రోజు అయినటువంటి ఈరోజు బుధవారం మార్నింగ్ 10 గంటలకు మొదలుకొని ఎక్కడ ఆగకోకుండా మరి వాంబే కాలనీ మేయించగా ఇలా ఫైర్ స్టేషన్ తిప్పాలం కాలనీ ఇలా గాజువాక బీసీ రోడ్డు వరకు ఇప్పుడు చేరుకున్నాం. అలాగే కొత్త గాజువాక జంక్షన్ నుంచి మళ్ళీ కాకతీయ ఆర్చి దగ్గర కొండ మీదకి వెళ్ళే వరకు కూడా మరి మీరు చూడొచ్చు చక్కగా అంగరంగ వైభవంగా స్వామివారి నేలవేసాలతో అలాగే కోలాటాలతో మరి స్వామివారి వేషధారంతో చాలా అద్భుతంగా మరి సాక్షాత్తు దివి నుంచి భూమికి దిగొచ్చినట్టుగా చాలా చక్కగా నృత్యాలతో మరి అందరం కూడా గోదాదేవి వేషధారణతో మరి ఎంతో చక్కగా ఈ యొక్క కోలాట నృత్యాలు మరి జరుగుతున్నాయి. మరి అలాగే మా కొండ మీద ఉన్నటువంటి వైకుంఠ వెంకటేశ్వర స్వామి పిలిచిన వెంటనే పలుకుతాడు అనే దానికి గొప్ప నిదర్శనాలు. ఎందుకంటే మా దగ్గర ఉన్నాయి లేవని కాదు, స్వామికి ఒక్కసారి చెప్పామంటే స్వామి సమకూర్చుకుంటాడు. మరి అంత అద్భుతంగా ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఊరేగింపు కార్యక్రమం ఆలయ చైర్మన్ దొడ్డి రమణ గారు, అలాగే దుర్గాప్రసాద్ గారు, భవానీ గారు, అలాగే నాతో పాటు మా ఆలయ సేవకులే మరి గోదాదేవిగా కోలాటం నేర్చుకుని ఇంత చక్కగా అంగరంగ వైభవంగా స్వామివారి ఊరేగే ఉత్సవంలో మేము కూడా నృత్యాలు చెయ్యాలి స్వామికి మా వంతని మరి ఇంత చక్కగా ఊరేగింపు కార్యక్రమం మొదలైంది. మరి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఉండాలని, అందరూ కూడా సహకరించాలని, కుల మత రాజకీయాల వర్గాల వర్ణాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వర స్వామి వేషధారణ వేసినటువంటి మరి స్వామి సాక్షాత్తు ఆయన మీదకి వచ్చినట్టుగా ఎక్కడ నిమిషం కూడా కూర్చోకుండా ఈ మండుటి ఎండలోని కూడా ఇంత ఊరేగింపులో ఎక్కడ ఆక్కోకుండా వేసామంటే అంతా స్వామి దయ. మరి ముందుండి నడిపిస్తున్న ఆలయ చైర్మన్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మరి అలాగే శంకర్ గారు కానివ్వండి, బంగారునాయుడు గారు, రాజు గారు కానివ్వండి, అలాగే జానకి గారు కానివ్వండి, లక్ష్మి గారు కానివ్వండి, అలాగే స్వాతి గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా నాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. నాకనికంట సాక్షాత్తు కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఇది నీదే అంటే ఆ స్వామి నడిపించుకుంటాడు. అంత అద్భుతం. ఇప్పుడు మరి ఇవన్నీ ఉదయం నుంచి తిరుక్కొని ఉన్నామంటే ఆ స్వామి ఇచ్చిన శక్తి అని మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామి అంటే కలియుగవాసుడు. ఆ స్వామికి మనం ఏం చేసాం, మనం స్వామికి ఏం చేసామన్నది కూడా కావాలి. సత్యవంచన లేకుండా స్వామి గురించి నిత్యం కూడా సేవ చేయడానికి మా వంతు సహకారం ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామికి మరి చేస్తానని మాటిస్తూ స్వామి దయ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.